హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హప్పు కుకింగ్. రెసిపీ చూపించబోయే ముందు అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఈ న్యూ ఇయర్కి మీ ఫ్యామిలీతో మీరు చాలా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రెసిపీని చూపించేస్తున్నాను. ఈ రోజు రెసిపీ వచ్చేసి ఎగ్లెస్ కూల్ కేక్ చేశానండి న్యూ ఇయర్ సందర్భంగా. ఈ ఎగ్లెస్ కేక్ని ఇంట్లోనే చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలని చూపించేస్తున్నాను. మరి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి. మరి ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోనే 1 కప్పు పెరుగుని యాడ్ చేసుకోండి. మీరు కూడా ఇదే విధంగా 1 కప్ అనేది మెజర్ చేసుకోండి, అప్పుడే కేక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. నేను 1 కప్పు అంటే ఈ కప్ వచ్చేసి 240 ml అండి. 1 కప్ వచ్చేసి ఈ విధంగా నేను మెజర్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మనం ఈ పెరుగుని బ్లెండ్ చేసుకుందాం. మీ దగ్గర బీటర్ ఉంటే కనుక బీటర్తో చేసుకోండి, లేదంటే మిక్సీలో అయినా చేసుకోవచ్చు. ఎలాగో నేను విప్పింగ్ క్రీమ్ తయారు చేయాలి కాబట్టి నేను బీటర్ తీసుకున్నానండి. చూసారు కదా, ఈ విధంగా మంచిగా ఫ్లఫీ లాగా రావాలన్నమాట. అప్పుడే మన కేక్ అనేది మంచిగా ఫ్లఫీ లాగా వస్తుంది. ఈ విధంగా బ్లెండ్ చేసుకొని ఇప్పుడు ఒక స్ట్రైనర్ పెట్టుకొని దాని మీద మనం ఏ కప్పుతో పెరుగు తీసుకున్నామో అదే కప్పుతో కప్పున్నర మైదా పిండిని కూడా తీసుకోండి. ఈ పిండిని కూడా ఒకసారి జల్లించుకోండి పూర్తిగా. ఈ విధంగా జల్లించుకొని ఇప్పుడు అందులోనే మనం ఏ కప్పుతో పెరుగు తీసుకున్నామో అదే కప్పుతో 1/2 కప్పు షుగర్ పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి. అందులోనే 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడాని కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే అందులోనే చిటికెడు సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి. సాల్ట్ని కనుక యాడ్ చేసుకోకపోతే మనకి కొంచెం సప్పగా ఉన్నట్టు అనిపిస్తుంది అండి కేక్ అనేది, అందుకని కొంచెం లైట్గా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఈ మొత్తాన్ని ఒకసారి జల్లించుకుందాం. ఇప్పుడు వీటిని ఒకసారి కలిపేసుకుందాం. ఈ విధంగా ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు అందులోనే మనం ఏ కప్పుతో పెరుగు తీసుకున్నామో అదే కప్పుతో 1/2 కప్పు ఫ్లేవర్లెస్ ఆయిల్ని కూడా యాడ్ చేసుకోవాలి. అందులోనే 1.5 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ని కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ మొత్తం ఒకసారి కలిపేసుకొని అప్పుడు మనం బీట్ చేసుకుందాం. ఇలా కలుపుకోకపోతే ఆయిల్ మొత్తం పైకి లేస్తుంది, మన మొహం మీద పడుతుంది. అందుకని ఈ విధంగా కలిపేసుకొని ఫస్ట్ తర్వాత బీట్ చేసుకుందాం. ఫస్ట్ మనం లో స్పీడ్లో పెట్టుకొని బ్లెండ్ చేసుకోవాలి, తర్వాత స్పీడ్ పెంచుకోవాలన్నమాట. లేదంటే పిండి మొత్తం బయటే పడుతుంది, అందుకని లో టు హై స్పీడ్ మీద పెంచుకోండి. చూసారు కదా, పిండి అనేది ఎంత గట్టిగా ఉందో, అలా ఉండకూడదు అనమాట అసలు. అందుకని ఇప్పుడు అందులోనే మనం కాచలార్చి పక్కన పెట్టేసుకున్న పాలని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా మిల్క్ని యాడ్ చేసుకుంటూ మనం బ్లెండ్ చేసుకోవాలి. బ్యాటర్ అనేది ఈ విధంగా ఉండాలన్నమాట. అప్పుడే మనకి కేక్ అనేది చాలా ఫ్లఫీగా వస్తుంది. మన పిండి బ్యాటర్ చూస్తే అర్థమవుతుంది పిండి ఎంత ఫ్లఫీగా ఉందో. ఈ విధంగా మనం బేకింగ్ ట్రైన్ తీసుకొని అందులోనే కొంచెం ఆయిల్ని అప్లై చేసి ఈ విధంగా పిండిని స్ప్రెడ్ చేసుకోవాలి. అప్పుడే మన కేక్ అనేది అతుక్కోకుండా ఉంటుంది. ఇప్పుడు అందులోనే మనం కేక్ బ్యాటర్ ఉంటుంది కదా, అందులో మొత్తాన్ని వేసుకోవాలి. ఈ విధంగా ట్యాప్ చేసుకోవాలన్నమాట. అప్పుడే మనకి ఎయిర్ బబుల్స్ లేకుండా ఉంటాయి, అప్పుడే కేక్ అనేది ఇరగకుండా వస్తుంది. ఇప్పుడు మనం దీన్ని స్టవ్ మీద పెట్టేసుకుందాం. ఈ విధంగా ఒక వెడల్పాటి స్టాండ్ తీసుకొని అందులోనే ఈ విధంగా స్టాండ్ని అమర్చుకోవాలి. మనం ఈ విధంగా స్టాండ్ అయినా పెట్టుకోవచ్చు, లేదంటే సాల్ట్ అయినా కింద యాడ్ చేసుకుని దాని మీద పెట్టుకోవాలి. డైరెక్ట్ పెట్టేస్తే కనుక కేక్ అనేది ఏమంటే మాడిపోతుంది, అందుకని ఈ విధంగా సెట్ చేసుకోవాలి. ఈ విధంగా ప్యాన్లో పెట్టేసుకొని ఇప్పుడు మనం మూత పెట్టేసుకుందాం. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక 45 నిమిషాల పాటు మూత పెట్టి అలాగే వదిలేయండి. అప్పుడే పర్ఫెక్ట్గా బేక్ అయిపోతుంది. ఒక 45 నిమిషాల తర్వాత ఒకసారి మూత తీసి చూసుకుందాం బేక్ అయిందో లేదో అనేది. చూస్తున్నారు కదా, మన కేక్ అనేది మంచిగా పర్ఫెక్ట్గా బేక్ అయిపోయింది. బేక్ అయిందో లేదో అని తెలుసుకోవడానికి ఈ విధంగా టూత్ పిన్ గుర్తు చూసుకుంటే మనకు అర్థమైపోతుంది. ఈ టూత్ పిన్కి పిండి అనేది అతుక్కోకుండా వస్తే మంచిగా బేక్ అయినట్టండి. పిండి కనుక అతుక్కొని వస్తే బేక్ అవ్వలేదని అర్థం అండి. అప్పుడు మరొక 5 నిమిషాల నుంచి సరిపోతుంది. నా కేక్ అయితే పర్ఫెక్ట్గా బేక్ అయిపోయిందండి. ఇప్పుడు నేను స్టవ్ మీద నుంచి కిందకి దించేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ కేక్ని మనం పూర్తిగా చల్లనివ్వాలి. అప్పుడే మనం దాని మీద విప్పింగ్ క్రీమ్ అనేది అప్లై చేసుకోవచ్చు, లేదంటే వేడి మీద అప్లై చేస్తే కనుక మనకి ఆ విప్పింగ్ క్రీమ్ అనేది ఎమ్మటే లూజ్ అయిపోతుంది. అందుకని పూర్తిగా చల్లారిన తర్వాత అప్పుడే అప్లై చేసుకోవాలి. ఒక 10 నిమిషాల తర్వాత ఒకసారి దీన్ని బౌల్ నుంచి సపరేట్ చేసుకుందాం, ఎందుకంటే బౌల్ అనేది చాలాసేపు హీట్ ఉంటుంది కదా. అందుకని ఈ విధంగా ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని చల్లారించుకుందాం. చూసారు కదా, మన కేక్ అనేది ఎమ్మటి కూడా వచ్చేసింది అనమాట. అంత పర్ఫెక్ట్గా బేక్ అయినట్టు మరి మన కేక్ అనేది. ఇప్పుడు వీటిని మనం 3 లేయర్స్ లాగా కట్ చేసుకుందాం. చూసారు కదా, ఈ విధంగా 3 లేయర్స్ లాగా కట్ చేసుకోవాలన్నమాట. ఆ క్లిప్ అనేది మిస్ అయిపోయిందండి, అందుకని చూపించలేకపోతున్నాను. ఈ విధంగా 3 లేయర్స్ లాగా కట్ చేసుకోవాలి.
ఈ లేయర్స్ నేను వేడి మీద ఉండగానే కట్ చేస్తున్నానండి, ఎందుకంటే త్వరగా చల్లారు కాబట్టి. అందుకని నేను వేడి మీద ఉండగానే కట్ చేసుకున్నాను. తర్వాత చల్లారిపోయింది పూర్తిగా. ఇప్పుడు మనం దీని మీద విపింగ్ క్రీమ్ని యాడ్ చేసుకోవాలి. మనం కట్ చేసుకున్న లేయర్స్ ఉన్నాయి కదా, దాంట్లో ఒక లేయర్ అనేది ఈ విధంగా కింద పెట్టేసుకొని ఇప్పుడు దాని మీదనే మనం కాచి చల్లార్చిన పాలలో అందులో నేను షుగర్ పౌడర్ని యాడ్ చేసుకొని ఈ విధంగా దాని మీద వేస్తున్నానండి. ఈ విధంగా కొంచెం కొంచెం మిల్క్ అనేది యాడ్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా మిల్క్ని అప్లై చేసిన తర్వాత ఈ విధంగానే మనం విపింగ్ క్రీమ్ని కూడా ఈ విధంగా అప్లై చేసుకోవాలి మనకి. ఈ విధంగా విపింగ్ క్రీమ్ని అప్లై చేసిన తర్వాత ఇప్పుడు దాని మీద మనం సెకండ్ లేయర్ పెట్టేసుకుందాం. ఫస్ట్ లేయర్ మీద ఎలా అప్లై చేసామో అదే విధంగా సెకండ్ లేయర్ మీద కూడా అదే విధంగా అప్లై చేసుకోవాలి. ఈ విధంగా అప్లై చేసుకున్న తర్వాత ఇప్పుడు దాని మీద మనం థర్డ్ లేయర్ని పెట్టేసుకుందాం. ఫస్ట్ ఏం చెప్పినట్టే అదే విధంగా మిల్క్ని కూడా అప్లై చేసి దాని మీదనే విపింగ్ క్రీమ్ని కూడా అప్లై చేసుకోవాలి. ఈ విధంగా కేక్ మొత్తాన్ని ఈ విధంగా విపింగ్ క్రీమ్ని అప్లై చేసుకోవాలన్నమాట. ఇక మీ క్రియేటివిటీని బట్టి మీరు ఏ విధంగా డిజైన్ అప్లై చేసుకోవాలనుకుంటున్నారో ఇంకా మీ ఇష్టం అది. నాకెందుకు ఈసారి అసలు కలర్స్ని యూజ్ చేయాలనిపించలేదు, అందుకని నేను ఈ విధంగా వైట్ని నేను ఫ్లేవర్స్ లాగా వేస్తున్నాను. చూస్తారు కదా, నేను ఎలాంటి కలర్స్ కూడా యూజ్ చేయకుండా చాలా కలర్ఫుల్గా ఎలా కేక్ని ప్రిపేర్ చేశాను. మీకు నచ్చిందా మరి? నేను ఇప్పుడు ఈ కేక్ని కట్ చేయట్లేదు, ఎందుకంటే నేను నేర్ కోసం కాబట్టి చేసింది, అప్పుడే కట్ చేసుకుందామని చెప్పి నేను కట్ చేయలేదండి కేక్ని అయితే. మీకు కనుక ఈ కేక్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి సింపుల్ రెసిపీస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.